ఇటీవల కాలంలో రైతు సమస్యల పైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆయన అధికారంలో ఉండి 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా పనిచేసి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏ విధంగా మేలు చేశారు, ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎరువుల సరఫరా కానీ ఇతర విషయాల్లో సాగునీటి సరఫరా విషయంలో కానీ ఏ విధమైన రైతులకు మేలు చేశారు, అది ఒక్కసారి వారు బహిరంగ చర్చకు వస్తే బాగుంటుందనే ప్రతి విషయంలోని వారిని బహిరంగ చర్చకు రమ్మంటాను. వారు దానికి ఎప్పుడూ సమాధానం చెప్పరు, ఊరికినే సోలో వీడియోలు మాత్రం చేస్తూ ఉంటారు. ఇవాళ యూరియా విషయంలో మీ ప్రవర్తన వల్ల, మీ ప్రచారం వల్ల, మీరు సృష్టించడం వల్ల ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి, రంగంపేట, బెక్కవోలు, పెదపూడి 4 మండలాలకు సంబంధించి మొదటి విడత ఏదైతే యూరియా అవసరం ఉందో అది 2918 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఇంతవరకు రైతాంగానికి 2173 మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరిగింది. ఇవ్వాల్సింది 794 మాత్రమే. ఎంతవరకు దమ్ములు జరిగాయి? యూరియా అవసరం ఏ రోజు వస్తుంది రైతులకు తెలుసు, వ్యవసాయ శాఖ అధికారులకు తెలుసు, మాకు తెలుసు. మీకు మాత్రమే తెలియదు. మీకు వ్యవసాయం గురించి కాదు, ఏ విషయం గురించి మీకు అవగాహన ఉండదు. మీకు ఏదో ఒకటి రాసిస్తారు, మీ వాళ్ళు ఓ స్క్రిప్ట్ రాసిస్తారు. మరి గతంలో ఒక సెకండ్ మామ ఒకడే ఉండేవాడు, ఇవాళ ఒక చెట్టు కింద ప్లేయర్ ప్రాక్టీస్ తగ్గినట్టు ఉంది. ఆయన కూడా మీకు ఈ స్క్రిప్ట్లు ఇస్తా ఉన్నట్టున్నాడు. ఆ స్క్రిప్ట్ల ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఏదైతే 3 విడతలుగా ఇవ్వాల్సిన యూరియా ఉందో అనపర్తి నియోజకవర్గానికి 8754 మెట్రిక్ టన్నులు అవసరం ఉంది. ఎక్కడా ఒక్క బస్తా కూడా రైతాంగానికి తక్కువ కాకుండా, ఇబ్బంది లేకుండా అందివ్వడం జరుగుతుంది. మరి మీరు 2 రోజుల క్రితం మాట్లాడుతూ ఒకేసారి అంతా ఇవ్వచ్చు కదా అని, ఒకేసారి ప్రభుత్వం దగ్గర కానీ పిఏసిఎస్ల దగ్గర కానీ ఎక్కడైనా స్టాక్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎప్పుడూ రైతాంగం ఇబ్బంది లేని పరిస్థితిలో, మీరు సృష్టించే గందరగోళాలు లేని పరిస్థితిలో సొసైటీల్లో స్టాక్ ఉండేది. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఒక బస్తా తీసుకెళ్ళి అది జల్లుకునేవారు యూరియా. ఇవాళ మీరు గందరగోళం సృష్టించడం వలన దొరకదేమో అనే ఒక భావంతో రైతాంగం ఒకేసారి అందరూ ఆందోళనకు గురవడం వల్ల ఈ ప్రస్తుత పరిస్థితి తలెత్తింది. ఇటీవల కాలంలో ఇచ్చే విధానం చూసిన తర్వాత అందరూ సంతృప్తికరంగా ఉన్నారు. మేము కూడా పిఎస్సిఎస్ల దగ్గర నుంచి ఈ విధంగా ఒక కార్డు తయారు చేసి సక్రమంగా అందివ్వడం కోసం సొసైటీ అధ్యక్షులు కానీ, సొసైటీ స్టాఫ్ కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ అందరూ సక్రమంగా దీనిపైన ముందుకు వెళ్తూ ఉంటుంది. రైతాంగానికి మరీ విజ్ఞప్తి చేసేది, ఎక్కడా యూరియా కొరత లేదు. మీకు అప్పటికే 3 వంతులు ఇచ్చాం. 4 వంతుల్లో 3 వంతులు మీకు అందివ్వడం జరిగింది. 1 వంతు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. అందువల్ల అందరూ వైఎస్ఆర్సీపీ చెప్పే మాటల్ని దయ ఉంచి పరిగణలోకి తీసుకోవద్దని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ధాన్యం కొనుగోలు సక్రమంగా చాలా అద్భుతంగా సాగుతూ ఉంది. 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. సిఎంఆర్కి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 4 గంటలు మొదలుకొని 24 గంటల లోపు వారి అకౌంట్లో నేరుగా డబ్బు పడతా ఉంది. అందుకోసం రైతులు అతి తక్కువ ధాన్యం ఉన్నవాళ్ళు కూడా, అంటే 10 బస్తాలు 3 బస్తాలు ఉన్నవాళ్ళు కూడా సిఎంఆర్కి అమ్మడానికే మొగ్గు చూపిస్తూ ఉన్నారు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం, రైతులందరికీ తెలిసిన విషయం. కానీ మీకు మాత్రమే తెలియని విషయం. మీరు గతంలో ఏ విధంగా చేశారు? సిఎంఆర్కి ధాన్యం అమ్మితే 6 నెలలు 8 నెలలు కూడా ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లో జమ కాకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతూ ప్రైవేట్ మార్కెట్కి అమ్ముకునేవారు. ఆ రోజు మీ సొంత మనిషి, మీ సొంత తోడల్లుడు ఆ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి
తక్కువ ధరకే కొనాలని రైస్ మిల్లర్ని డిక్టేట్ చేసిన విషయంలో కూడా మీరు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఇవాళ మాత్రం మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా మీరు ప్రతి విషయంలోని మీకు అవగాహన లేక మాట్లాడుతూ చురకన పాలవుతూ ఉన్నారు. అయినప్పటికీ మీరు ఆ సోలో వీడియోలు మానరు, చర్చకు రమ్మంటే రారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.